హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికి. వెల్కమ్ టు శ్రీరామ్ క్యాబ్ జగిత్యాల్. ఇటీవల కాలంలో మన తెలుగింటి ఆడపడుచులందరూ రెగ్యులర్ గా దర్శనం చేసుకున్నటువంటి ఆలయం శ్రీ మానసాదేవి ఆలయం. సో ఇక్కడికి రీసెంట్ గా నేను కిరాయి వెళ్ళడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఈ చిన్న వీడియో మీకోసం. వీడియోలోకి వెళ్దాం. ఈ మానసాదేవి ఆలయం కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం కాశంపేట గ్రామంలో ఉంది. సుమారు 800 ఏళ్ల కిందట వీరభద్రస్వామి ఆలయం ఇక్కడ ఉండేదట. వీరభద్రస్వామి విగ్రహం కాస్త ప్రక్కకు ఒరిగి ఉండడంతో విగ్రహాన్ని మళ్లీ పునఃప్రతిష్ఠించాలని భావించి విగ్రహాన్ని కదిలించగా దాని కింద మానసాదేవి మరియు అపురూప లక్ష్మీ దేవతలు ప్రత్యక్షమయ్యారట. దాంతో అమ్మవార్లకు ఆలయం నిర్మించారు. భారతదేశంలో హరిద్వార్ తర్వాత వెలిసిన రెండవ స్వయంభూ క్షేత్రాలలో ఈ మానసాదేవి ఆలయం ప్రసిద్ధి చెందింది. పరమశివుని మనస్సు నుండి జన్మించిన దేవతగా మానసాదేవిని పూజిస్తారు. తెలుగు రాష్ట్రాలలో మానసాదేవికి సంబంధించినటువంటి ఏకైక స్వయంభూ ఆలయం ఇదే. ఇక్కడికి ప్రతి మంగళవారం మరియు శుక్రవారం అధిక సంఖ్యలో భక్తులు వస్తారు. దీంతో పాటు ఆలయ ప్రాంగణంలో 108 నాగదోష విగ్రహాలు ఉండడం విశేషం. ఇక్కడ ఏకశిల హనుమంతుడి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. తర్వాత మానసాదేవి ఆలయంకు 3 కిలోమీటర్ల దూరంలో పారవెల్లి గ్రామంలో ఉన్న మహాగణపతి ఆలయం కూడా దర్శించుకోవచ్చు. తర్వాత జగిత్యాలకు వచ్చే దారిలో వరదవెల్లి గ్రామంలో ఐలాండ్ పోలినటువంటి దత్తాత్రేయ స్వామి ఆలయం అయితే ఉంటుంది. దాదాపు 2 కిలోమీటర్లు బోట్ లో ప్రయాణించిన తర్వాత ఈ ఆలయంకి అయితే మనం చేరుకుంటాము. బోట్ లో ప్రయాణం చేసేటప్పుడు ఆలయం మనకు ఐలాండ్ పోలినట్లుగా కనిపిస్తుంది. ఈ ట్రిప్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే ఈ వీడియోని అయితే షేర్ చేయడం మర్చిపోకండి.